స్టోరీ టైం తెలుగు. మన తెలుగు కథలు, కథల ప్రపంచం. ఇక్కడ మనం తెలుగు భాషలో అందమైన ఆసక్తికరమైన కథలు విందాం. పురాణ కథల నుండి పంచతంత్రం, తెనాలి రామకృష్ణ వ్యంగ్య కథలు, బాల కథలు, ఇంకా ఎన్నో రకాల కథలు ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రతి కథలో ఒక వినోదం, ఒక పాఠం ఉంటుంది. అది మీకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. మరి మీకు ఇలాంటి కథలు వినాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అమాయకపు గాడిద. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిద చాలా బాగా పనిచేసేది. ఏం పని చెప్పినా శక్తి మేరకు చేస్తూ రైతుకు ఎంతగానో తోడ్పడేది. కాని ఆ గాడిద చాలా అమాయకం. ఎవరు ఏం చెప్పినా నమ్మి పని చేస్తూ ఉండేది. ఎంత పని చెయ్యడానికైనా సిద్ధంగా ఉండేది. అది అనేక కష్టాలు భరించేది. గాడిద తన పనిని బాగా చేస్తూ రైతుకు ఎంతగానో సహాయపడేది. అయితే గాడిద ఒక కారణంగా రైతుపై అమాయకంగా ఎంతో నమ్మకం వహించేది. ఏ విషయానికి చెప్పినా అది ఎప్పుడూ ఆలోచించకుండా నమ్మేది. రైతు ఎప్పుడూ ఏది చెప్పినా గాడిద వెంటనే నమ్మి వెళ్ళిపోతుంది. ఒకరోజు రైతు తన పొలంలో కూరగాయలు కోయడం ముగించుకున్నాడు. ఆ పంటను అమ్మడానికి తన గాడిదపై పెట్టి బజారుకు పంపించాడు. అది గాడిద ఒకపక్కగా నడిచి నేరుగా గ్రామానికి బయలుదేరింది. మార్గమధ్యంలో గాడిదకు విపరీతమైన దాహం వేసింది. అది నీటి కోసం అటూ ఇటూ చూస్తూ నిరాశగా ఆగిపోయింది. ఆ దారిలోకి గాడిదకు ఎదురుగా ఒక నక్క కనిపించింది. నక్క చాలా తెలివైన జంతువు. అది గాడిదను చూసి, అయ్యో, నీ పని చాలా కష్టం అని అనిపిస్తుంది. కాని నీకు సరైన భోజనం కూడా లేకుండా నీవు పని చేస్తే ఎలా అని అడిగింది. గాడిద ఆశ్చర్యపోయి నక్క మాటలు వినింది. అది నమ్మకంగా నక్కను చూసి, మీరు ఎలా చెప్పగలిగారు? ఎవరూ ఈ పని గురించి చెప్పలేదు అని అడిగింది. నక్క ఈ విధంగా జవాబు ఇచ్చింది, నేను నీ పని చూశాను. నీ శరీరం బాగా బక్కచిక్కిన ఉంది. నీకు భోజనం అవసరం. నీకు ఇక్కడ ఒక మంచి జలాశయం ఉంది. నువ్వు ఆ పొలానికి వెళ్లి నీళ్లు తాగవచ్చు. అక్కడ నీకు మంచి గడ్డి కూడా దొరుకుతుంది. గాడిద నమ్మకంగా నక్క మాటలు విని అది వెంటనే నక్క చెప్పిన మార్గంలో వెళ్ళింది. ఆ పొలం చాలా దూరంలో ఉన్నా గాడిద నడుస్తూ జలాశయాన్ని చేరుకుంది. అక్కడ నీరు తాగి ఆ పక్కన ఉన్న గడ్డి తినడాని కూడా మొదలు పెట్టింది. పొలం యజమాని దానిని చూసి గాడిద మీద కోపంతో వచ్చి, ఈ చెడగొట్టిన జంతువు నా పొలంలో గడ్డి తినడం ఎలా? అంటూ గాడిదను గట్టిగా కొట్టాడు. గాడిద భయంతో ఇక్కడ నుంచి పారిపోయింది. ఆ తరువాత గాడిద నక్కను కలుసుకొని, నీవు చెప్పిన ప్రకారం నేను ఆ పొలానికి వెళ్లాను. కాని ఆ యజమాని నన్ను కొట్టాడు. ఇప్పుడు నా పరిస్థితి చూడు అని చెప్పింది. నక్క నవ్వుతూ, నీవు ఎప్పుడూ నాకు నమ్మకం చూపావు. కాని ఇప్పుడు నువ్వు నాకు నిర్లక్ష్యంగా వ్యవహరించావు. అప్పుడు నీకు ఏమి జరిగిందో తెలుసు అని చెప్పింది. నీ వల్ల నీకు జరిగిన అవస్థలు నీ అమాయకత్వంతోనే వచ్చాయి. జాగ్రత్తగా ఆలోచించి వెళ్లే మార్గం తప్పు అని కనుగొన్నా నీకు ఈ సమస్యలు తప్పేవి కాదు. గాడిద నక్క అన్న మాటలు విని, నాకు నిజంగా చాలా బాధ కలిగింది. ఇకపై నేను ఏ పని చేయాలన్నా ముందు ఆలోచించి నమ్మకంగా నిర్ణయాలు తీసుకుంటాను అని నిశ్చయించుకుంది. మోరల్: ఎవరు మనకి ఏం చెప్పినా ఆ మాటలు నమ్మటంలో జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు, నిజమైన వివేకం మాత్రమే మనల్ని కాపాడతాయి. మూలంగా దురాశ లేదా మోసాలకు గురి కాకుండా మనం ఎప్పటికప్పుడు ఏదైనా చేయాలి అంటే మంచి ఆలోచనతోనే. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.